వెళ్దాం పద శ్రావణి. అన్నయ్య బాయ్. అన్నయ్య వదిన బాయ్. కూర్చోండి అల్లుడు గారు. అల్లుడు మాయ, మనసుకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు. అక్షయ, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నువ్వే జన్మలో చేసుకున్న పూజా ఫలమో కాని నీకోసమే పుట్టినట్టుగా బంగారం లాంటి మనసున్న అబ్బాయి నీకు భర్తగా వచ్చాడు. పది లక్షలు ఇస్తేనే నీ కూతురు పెళ్లి జరుగుతుందని ఆ దేవాగాడు గొడవ చేసినప్పుడు మేమెంత భయపడ్డామో తెలుసా? అదే టైంలో మీరు పెళ్లి మండపంలో కనపడకపోయేసరికి నలుగురు 4 మాటలు అన్నారు. ఎవరో ఎందుకు నేనే తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడాను. కాని ఈ పెళ్లి ఇక జరగదేమోనని మేమంతా నిర్ణయించుకుని ఏం చేయాలో తెలియక బాధపడుతున్న సమయంలో మీరు 10 లక్షలు పట్టుకుని హీరోలో వచ్చి ఆ డబ్బు ఆ దేవగాడి మొహాన్ని కొట్టారు చూడండి. నిజంగా మీ మనసు బంగారం కాక ఇంకేంటి? మీరు అక్షయ్ని ఎంతగా ప్రేమించకపోతే 10 లక్షలు తీసుకుని ఇస్తారు చెప్పండి? మీ ప్రేమ దొరకడం మా అక్షయ్ చేసుకున్న అదృష్టం. అవును రుక్మిణి గారు, మీరు చెప్పింది 100% కరెక్టు. నిజంగా మా అక్షయ అదృష్టవంతురాలే. మా అక్క ఆశీర్వాద బలమేమో గాని డబ్బు కంటే బంధాలకే విలువిచ్చే గొప్ప వ్యక్తి మా అక్షయ్కి భర్తగా దొరికాడు. అయిన వాళ్ళకి ఆప్యాయత పంచే మన అనుకున్న వాళ్ళకి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు